శ్రీరాముడు రావాల్సి వచ్చింది, హిరణ్యకశిపుడు అవతారం ఎత్తవలసి వచ్చింది, ఈవెన్ శిశుపాలంతో సాక్షాత్ శ్రీకృష్ణ వచ్చి వాడిని ఉద్ధరించుకోవాల్సి వచ్చింది. సో అందరూ తీసుకున్నారు. బయటికి వెళ్ళి కనిపిస్తుంది. అలా ఉంటుంది భగవంతుడి యొక్క ప్రవర్తన. మనం ఏదో మేనేజ్ చేసాం అనుకుంటాం అనమాట. మనకి వెనక్కి కలిపోతుందని తెలియదు. ఎవడు స్వచ్ఛంగా ఉంటాడో, ఎవడు నిర్మలంగా ఉంటాడో వాడికి అనేకమైన పుణ్యలోకంలో కలిసి వస్తూ ఉంటాయి. వాడు చేసినారు. భగవంతుడు ఏ ఒక్కరి యొక్క డెసిషన్కి మధ్యలో వాడండి. చాలా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా కానీ డెసిషన్ కానీ తీసుకుని మీద ఆలోచించి మీరు ఏదైనా చేయాలనుకుంటే మాత్రం భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లోని మీకు కాదని చెప్పి ఈ రంగా వెళ్ళండి అని మాత్రం చెప్పడం, అది గురువు అసలు చెప్పడం. మీ యొక్క ఇండివిజువల్ ఒపీనియన్ కానీ ఫ్రీడమ్ కానీ మీ యొక్క విల్ని కానీ మార్చి చేసేటటువంటి వాడు బ్లాక్ మ్యాజిషియన్ అవుతాడు తప్ప గురువు అవడం. దీని ప్రపంచంలో అందరికీ స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. ఎవరి స్వేచ్ఛానుసారము వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అంచేత భగవంతుని అస్తిత్వం గురి చేయటికే శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఒక విధమగనం, ద్రౌపది అండలాగా ఉన్నాడు. కుంతికి ఒక విధమగనం, కుంతికి సమస్తమైన రక్షణ ఇచ్చాడు. కుంతి మీద సమర్పణ చెందాడు. ద్రౌపదిని అన్నగా తీసుకుంది కాబట్టి అన్నగా ప్రొటెక్ట్ చేశాడు. ధర్మజనుకు ఒక విధమగనం, ఆశ్రితము చెందాడు కాబట్టి వాడికి ఒక ఉత్తరకు ఒక విధమగనం. ఉత్తర గర్భంలో పరీక్షిత్ ఉండగా గర్భంలోకి దూరి రక్షించాడు పరీక్ష. భీమునికి ఒక విధమగను, అర్జునికి ఒక విధమగను. భీముడితో జోగులేశాడు, అర్జున్ని ఫ్రెండ్లా చూశాడు. అశ్వత్థామకు ఒక విధమగను. సంబంధించుటపై ఘట్టములలో అతని క్రీడగా వర్ణింపబడింది. అవన్నీ మనం చదువుతాం తర్వాత. తనకు మాత్రము వీరెవరూ వేరు వేరు విధముగా సంబంధించి లేరు. తానొక్కొక్కరికి ఒక్కొక్క విధముగా సంబంధించి ఉన్నాడు. ఏకం సద్విప్రా బహుధా వదంతి. పౌర్ణమునందు రుక్కది. ఏకం సద్విప్రా బహుధా. ఏకం అనేటటువంటి సద్విప్రులంతా కూడా బహుధా అనేక విధములుగా చెబుతున్నారు. అంటే ఒక్కొక్కరు ఒకలా కనిపిస్తారు. సూర్యుడు ఒక్కడే, తర్వాత ఇంకొక శ్లోకం వస్తుంది, పద్యం వస్తుంది. ఒక్కొక్కడికి ఒక్కొక్క విధంగా కనిపిస్తారు. వేళ్ళు పాములు ఉంటాయి. సన్లైట్ వదిలిన బూర్లు వదిలిపోతాయి. వాటికి కూడా లైట్ ఇవ్వలేడు. అలాగే మన బుర్రలో బోర్డు థాట్స్ లోపల ఉంటాయి. అంచేత తాను ఒక్కొక్కరికి ఒక విధముగా సంబంధించున్నాడు. తనకు వారితో గల సంబంధం ఒక్కటే. అది జీవీశ్వరుల సంబంధము. జీవి ఈశ్వరుడిగా ఉండేటువంటి సంబంధం. తను ఆశ్రయించిన వారికి తన అస్తిత్వం అసలుడియే ఈ సంబంధం. దీనిని మరొక విధముగా సంబంధించినప్పుడు శ్రీకృష్ణుని ద్వారకా నగరాగమనము వర్ణింపబడింది. హస్తినాపుర వీధుల్లో చూస్తున్న పురజందులందరూ వాని బాల్యమైన విధముగా ప్రశంసించుకుంటారు. అతడు ద్వారకలో ప్రవేశించినప్పుడు ద్వారకావాసులందరూ బిడ్డల చందమున గద్గద స్వరమును సంపాదించడం మొదలు. ద్వారక అనున్నది నవద్వారం నగర పురమును శరీరమునకు సంకేతం. శరీర ధర్మములకు సంబంధించిన వరకు జీవులు దేవుని యొక్క అనుభవిస్తున్నారు. ఒకరితో ఒకరి గల సంబంధ బాంధవ రూపంగా అనుభవిస్తున్నారు. శ్రీకృష్ణుని ద్వారకా ప్రవేశము దీనిని నిరూపించింది. చాలా శాస్త్రం అన్నటువంటిది, చాలా యోగ రహస్యం ఉండేటటువంటి భగవంతుని అస్తిత్వము గుర్తింపచేయుటకై శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఒక విధముగాను, కుంతికి ఒక విధముగాను, ధర్మజునకు ఒక విధమునగాను, ఉత్తరకు ఒక విధమునగాను, భీమునికి ఒక విధముగాను, అర్జునికి ఇంకొక విధముగాను, అశ్వత్థామకు ఒక విధమును సంబంధించుటపై ఘట్టములలో అతడు క్రీడగా వర్ణింపబడినది. రాముడికి కూడా ఈ గొడవ ఉంటుంది. రామాయణంలో కూడా రాముడు అంత చాలా సామాన్యంగా అసలు మంచివాడి బాలులా కనిపిస్తాడు. కానీ గూడుతో ఉన్నట్టుగా ఆంజనేయస్వామితో ఉండడు, ఆంజనేయస్తో ఉన్నట్టు శబరితో ఉండడు, శబరితో ఉన్నట్టుగా సుగ్రీవుడితో ఉండడు, సుగ్రీవుడితో ఉన్నట్టు విభీషణతో ఉండడు. అందరూ ఫ్రెండ్సే. మళ్ళీ భక్తులు రకరకాలుగా ఉంటున్నారు. అలాగే ఈ భగవంతుడి యొక్క అస్తిత్వం, దీని గురించి మనం భాగవతంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండటం అనేటటువంటిది మనం చూద్దాం. మనకి తనకు మాత్రము వీరెవరను వేరు వేరు విధములుగా సంబంధించి లేరు. అది తేడా. తాను ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా సంబంధించి ఉన్నాడు. తనకు వారితో గల సంబంధం ఒకటే. అది జీవి ఈశ్వరుల సంబంధము.
తనను ఆశ్రయించిన వారికి తన అస్తిత్వం రసగుడికే ఈ సంబంధం. దీనిని మరి ఒక విధముగా సమన్వయించి చెప్పుటకు కృష్ణుని ద్వారకా నగరాగమనము వర్ణింపబడినది. ఇదంతా ఫస్ట్ మొదటి అధ్యాయంలో ఉంటుంది కథంతా. ఇలాగ మనం చదువుతాం కాబట్టి కంగారు లేదు. హస్తినాపుర వీధులలో చూస్తున్న పురజనులందరికీ వారి బాల్యలీలను వివిధముగా ప్రశంసించుకున్నాడు. అతడు ద్వారకలో ప్రవేశించుతున్నప్పుడు ద్వారకావాసులందరూ బిడ్డల చందమున గద్గద స్వరమున సంభాషించుచూ మ్రొక్కారు. ద్వారక అనున్నది నవద్వారముల గల పురముఖ శరీరములకు సంకేతం. శరీర ధర్మములకు సంబంధించిన వరకు జీవుల దేవులను ఎట్లా అనుభవించుతున్నారు? ఒకరితో ఒకరికి గల సంబంధ బాంధవ్య రూపమనే అనుభవిస్తున్నారు. శ్రీకృష్ణుడి ద్వారకా ప్రవేశము దీనిని నిరూపించు. భగవంతుడు మనం చూడాలంటే రెండు శంఖచక్రవేశం గడిగడి కనిపిస్తున్నాడు. కనిపిస్తే భయపడిపోతాం కూడా. లేకపోతే సినిమా యాక్టర్ అనుకుంటాం, డ్రామా యాక్టర్. ఎదురుగా ఉన్నటువంటి జీవుల కిందే కనిపిస్తారు. జీవులకి వీడి ఎడల గల భావముగానే కనిపిస్తాడు భగవంతుడు. అంతే. భగవంతుడు అంతర్యామైన నమ్మితే యోగమునందే కొంత దూరం వెళ్ళిన తర్వాత రాజవిద్య రాజగుహ్యమునందు కొన్ని మంత్రములు లాంటి సాధన ఇస్తాడు. అందులో మొట్టమొదటి మంత్రం అంటూ ఉంటుంది తెలుసు. అందులో ఈ సర్వ జీవరాశుల యందు నేను వ్యాపించున్నాను, నా యందు వీరున్నారు, వారి యందు నేను లేను అని ధ్యానం చేయమంటాడు. మన్ని ఆయనగా అంటే ఎవడైతే కన్ను తెరిచి సరాచరమైన జగత్తులో సమస్తం ఎవడైతే సృష్టి వాడో దాన్ని ఎందు అంతా విశ్వమునందు వాడు వ్యాపించున్నాడు. వాడు ముసుడు లేడు. అంతే కదా. ఈ ప్రపంచం ఎవరికని? ఎవడు గడికే? అంతే కదా సార్. మీరు గడు మూసుకుంటే ప్రపంచం లేదు. మీరు కూర్చుని ఎంతవరకు చూడగలిగారు, ఎంతవరకు తెలిసిందో అదంతా మీరే అన్నాడు. ధ్యానం చేసుకోవాలి. అది మనమే, నేనే అని. నేను మీరు అన్నాడు. నేను ఆ పరుడే యూజ్ చేశాడు ఆయన. నేనుగా సంవత్సరం నందు వ్యాపించాడు. ధ్యానం చేయండి కొన్నాళ్ళ పాటు అన్నాడు. 1 నెల 2 నెలల సంవత్సరం ఒక జన్మ చేయండి అన్నాడు. ఈ సమస్తమైన జీవరాశులు ఎవరైతే నాకు తెలుస్తూ ఉన్నారో వీళ్ళంతా కూడా నా అందు ఉన్నారు, ధ్యానం చేసుకో, తప్పే లేదన్నాడు. వారి యందు నేను అవస్థితి చెందిలేను అన్నాడు. భగవద్గీత మొట్టమొదటి విభూతి యోగంలో ఉంటుంది. సారీ, రాజవిద్య రాజవిఖ్యంలో ఉంటుంది. 9వ అధ్యాయం. 8వ అధ్యాయం వరకు ఏం చెప్తాడు? మళ్ళీ లోపల ఉన్నాడు, నివార సుఖవర్తనం ఇలాంటివి అన్నీ చెప్తాడు. దేవుడు ఇరుక్కుని ఉన్నాడు, ఎక్కడెక్కడ ఉన్నాడు, శ్వాస ధర వెళ్తే అక్కడికి వస్తాడు, ఇవి అన్నీ చెప్తాడు. సాధన అని చెప్పిన తర్వాత 9వ దాంట్లో ఓపెన్ చేస్తాడు ఆయన. దేవుడు మనలో ఇరుక్కుని ఉంటే పాపం ఒక్కపోసి చచ్చిపోడా సర్వాంతర్యామి తెలిసినప్పుడు. ఆ సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు మన ఎడల ప్రవర్తించడం అనేటువంటిది ఎలాగ ఉంటుందంటే మన సంబంధ బాంధాలు మిగతా వాళ్ళతో ఎలాగుంటుంది. భార్యతో ఒకలాగా ఉంటుంది, సిస్టర్తో ఒకలాగా ఉంటుంది, తల్లితో ఒకలాగా ఉంటుంది, కూతురుతో ఒకలాగా ఉంటుంది, అన్నదమ్ముడితో ఒకలాగా ఉంటుంది, తండ్రితో ఒకలాగా ఉంటుంది, స్నేహితుతో ఒకలాగా. ఈ స్నేహితుల్లో రకరకాల స్నేహితులు ఉంటారు. మేడం వాళ్ళు తన ఎడల బిహేవ్ చేస్తుండే బిహేవియరే భగవంతుని యొక్క బిహేవియర్గా చేసుకోవాలనేది మొట్టమొదటి మనకి ఇచ్చినటువంటి ఉపదేశం. అదే విష్ణుపాసన, వాసుదేవోపాసన. దాన్ని పూర్తిగా సంబంధించి చూపించినటువంటి వాడు శ్రీకృష్ణుడు. అంత మంచినటువంటి అవతారం ఇంతవరకు రాలేదు భూమి మీదకి. ఆయన అవతార లీలలను కానీ మనం గుర్తు చేసుకుంటూ ఆయన చేస్తున్నట్టు కానీ చేయగలిగినప్పుడు ఆయనతో పాటు మనకి సంబంధం అనేటటువంటిది వస్తుంది. అటుపైన ఇదంతా మళ్ళీ చదువుకుంటాం మనం. ఇదంతా ఇందులో మోటార్ ఛానల్ వస్తుంది. మాస్టర్ గారు ఓన్లీ ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. అటుపైన డీటెయిల్గా ఇస్తారు.